సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని, కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులకు తావు లేదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారని కంచి రఘు ప్రవీణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న నేపథ్యంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని జోష్యం చెప్తున్న కంచి రఘు ప్రవీణ్ తో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని వీక్షించండి. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే వరకు వర్గ భేదాలు తిరువూరులో ఎటువంటి లేదు, టీ కప్పులో తుఫాను అంతా బాగానే ఉందని చెప్తున్న మీరు రేపు వైసీపీ వాళ్ళ నుండి తిరువూరు నియోజకవర్గంలో వస్తున్న మాట ఏంటంటే, స్థానికంలో నియోజకవర్గం గెలుపు మాదే, మున్సిపల్ గెలుపు మాదే, టీడీపీ విషయానికి వచ్చే వరకు ఉసుక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అనేక రకాలుగా పేకాట కావచ్చు, బెల్ట్ షాపుల విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో, ప్రజలు విసుగు చెందిన నేపథ్యంలో, ఈ అవినీతిని తట్టుకోలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గాన్ని పంచాయతీలు కానీ మున్సిపల్ కానీ పూర్తిగా మా పక్షానే ఉన్నారు, ప్రజలు మేమే గెలుస్తాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న నేపథ్యం. రఘు గారు ఏం చెప్తారు అంటే గత అనుభవాన్ని వాళ్ళు చెప్తున్నారు అనుకుంటా సార్. గత ప్రభుత్వంలో జరిగిన దీనికి ప్రజలు ఎంతటి అనూహ్యమైన ఘన విజయాన్ని తిరువూరు చరిత్రలో ఏ రోజు కూడా లేని మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఘన విజయం చేకూర్చడానికి ప్రధాన కారణాలు ఆ భావంలో జరిగిన అవేనేమో, అవే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పి భ్రమపడుతున్నారేమో అనుకుంటున్నాను సార్. అటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం అనే నిదానంతో తిరువూరులో కూడా అభివృద్ధిని చూపించే అభివృద్ధి జరిగింది కాబట్టి గుండె ధైర్యంతో ప్రతి కార్యకర్త కూడా రేపు పొద్దున ఈ రోజున మనం ఇంటింటి తెలుగుదేశానికి మా నాయకులందరూ కూడా వెళ్తున్నారు. మీరు పదే పదే వర్గపోరు అంటున్నారు కదా. నేను అనట్లేదు సార్, మీరు అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా. మీరు డైరెక్ట్ గా ఒకటే మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. మా పార్టీ ఆదేశించిన తర్వాత ఇంటింటి తెలుగుదేశం అని ఒక ప్రోగ్రాం మాకు ఇచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇంట్లో కూర్చున్నాడు చెప్పండి, ఆ నాయకుడు చేతిలో ఏ జెండా ఉంది చెప్పండి. నేను రెండు విషయాన్ని, రఘు గారు ఏ విషయాన్ని అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా వక్రీకరించి టీడీపీ పార్టీ వైపే తిప్పుకోవడంలో ఒక శతహస్తులని చెప్తున్నా కానీ ఇక్కడ వక్రీకరించట్లేదు సార్. ఇక్కడ వక్రీకరించట్లేదు. ఇప్పుడు మీరు వర్గపోరుతో వర్గపోరు ఉండటం వలన తెలుగుదేశం పార్టీలో వర్గాలుగా విడిపోయింది కాబట్టి మీ యొక్క జయాపజయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి కదా. అడిగింది ఏంటంటే, ఉసుక కావచ్చు, మట్టి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఇటువంటి విషయానికి వచ్చే వరకు మీ పార్టీ నుండి బయటపడిన నేపథ్యంలో ఇది మాకు ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గంలో పల్లెలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మాకే అనుకూలం ఉంది, మేమే గెలిచేది, ఈ రెండు కూడా మాదే జెండా ఎగురుతుంది అనే విషయాన్ని వైసీపీ చెప్తుంది. మీ ఏం చెప్తారండి సార్? ఒక విషయం సార్, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి కేసులు పట్టుకున్న కదా. చెప్పండి సార్. అంటే మీరు ఏదైనా మీకు అనుకూలంగా మార్చుకొని చెప్తారు కదా సార్. మేము అనుకూలంగా మాట్లాడలేదు సార్, వాస్తవాలే మాట్లాడుతున్నాం. చెప్పండి, వాస్తవాలే. ఇప్పుడు ఆ యొక్క అపరాధి ఎవరైతే ఉన్నాడో, ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అది అధికార పక్షం అయినా కానీ స్వపక్షం అయినా కానీ అనే భేదం అనేది లేకుండా వ్యవహరిస్తుందిగా పోలీసు వాళ్ళు. పట్టుకున్నారంటే మరి కరెక్ట్ గా పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం. అసలు ఈ గంజాయి అనే సంస్కృతి ఎప్పుడు పుట్టింది, ఏ టైంలో పుట్టింది సార్? చెప్పండి. మీరు ఏదైనా నేను చెబితే అది నిజం అనుకోదు సార్, నేను చెప్తే అది నిజమైపోదు కదా. ఈ గంజాయి అనే మాట కానీ అది ఒక ప్రజలకి ఇంత చేరువు చేసింది
19 నుంచి 24 ఉన్న ప్రభుత్వ కాలంలో కాదా? గంజాయి అనేది వైసీపీ గవర్నమెంట్ లోనే తిరువూరు నియోజకవర్గంలో సాగింది. తిరువూరు నియోజకవర్గంలోనే కాదు సార్, ఆంధ్రదేశం, యావత్ ఆంధ్రదేశం మొత్తం మీద కూడా గంజాయి యొక్క రాక్షస స్వరూపాన్ని మనం చూసింది 19 నుంచి 24. కేవలం వైసీపీ హయాంలోనే గంజాయి రాష్ట్రంలో విలయతాండం తీసిందని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే సరే గంజాయి విషయానికి సరే వీటి విషయాన్ని పక్కన పెట్టే గంజాయి విషయాన్ని పక్కన పెట్టడం, మిగతా కూడా పక్కన పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు పాలనా పత్రాలు చేపట్టిన నాడు రాష్ట్రంలో బెల్ట్ షాపు ఉండడానికి వీల్లేదు, బెల్ట్ షాపు ఉంటే తాట తీస్తా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేపథ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా 3 నుండి 4 బెల్ట్ షాపులు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మహిళలు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందంటారా? సార్, ప్రభుత్వం తన లక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత ఆ లక్ష్య సాధన అనేది ప్రజలు బాధ్యతగా భావించి వాళ్ళలో కూడా చైతన్యం ఉన్నప్పుడు ఇటువంటి వాదనలకే అవకాశం ఉంది సార్. ఎప్పుడైతే వ్యసనపరులు వాళ్ళ అవసరం కోసం కానీ వాళ్ళ దేనికోసం కానీ సమాజం ఎటుపోయినా కానీ నాకెందుకులే అని చెప్పి వ్యవహరిస్తున్న తీరుకి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉక్కుపాదం మోపి వాళ్ళు చేయవలసిన విధి విధానాలన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నా కానీ కొన్ని చోట్ల అది తప్పుదూరడం అనేది సహజమైన విషయం. ఇప్పుడు బియ్యం దీంట్లో ఒక వడ్లను రావడం అనేది సహజమైన విషయం సార్. ఇప్పుడు ఆ వ్యసనపరులు ఏదో చేశారని చెప్పి దాని ప్రభుత్వమే ఏదో లైసెన్స్ ఇచ్చి మరీ మీరు అమ్ముతున్నారు అని చెప్పి తీరు అనేది మారాలి. అయితే సరే ఈ విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా చాలా అనుభవంగా మార్చారు. ఓకే, మీరు ఏదైనా సిద్ధాంతలే. ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మద్యం విషయాన్ని పక్కన పెట్టండి. ఇదే మద్యం విషయానికి వచ్చే వరకు వైసీపీ నుండి మాట్లాడుతున్న మొన్న మధ్య ఒకరు వైసీపీ నాయకులు మాట్లాడింది ఏంటంటే కేవలం ఈ మద్యం పాలసీ ప్రభుత్వ పాలసీ, ఈ పాలసీ ఉంది కాబట్టే ప్రతి పల్లెలు ఒక 3 నుండి 4 మద్యం షాపులు ఉన్నా కానీ మేము ఏమి చేయలేకపోతున్నాం, ఇది ప్రభుత్వ పాలసీ కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ప్రభుత్వ సంస్థలు మాట్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది, మధ్యతరగతి అట్టడుగు వరకు వాళ్ళు ఏ విధంగా బాగుపడతారనే విషయాన్ని ఒక వైసీపీ నాయకుడు మాట్లాడిన నేపథ్యంలో వారు చెప్పిన వాస్తవం లేదంటారా? సమాజంలో అత్యున్నతమైన స్థానం గురువు స్థానం. ఆ గురువుల చేత కూడా మధ్య పంపించిన వైసీపీలో ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క మద్యం పాలసీ మీద ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం అనేది హాస్యాస్పదం సార్. పాఠం చెప్పే గురువు చేత మీరు మద్యం అందించినప్పుడు మీ ఇండికేషన్ ఏంటి సార్? అది వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క మద్యం పాలసీని విమర్శించేది అర్హత ఉందా? చెప్పండి సార్. అర్హత లేని వాళ్ళు మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్తారు సార్. కనీసం మీరు చెప్పండి సార్. ఈ సమాజంలో టీచర్ కొన్న పొజిషన్ ఏంటి? ఆ టీచర్ని మీరు దీని దగ్గర డ్యూటీ లేదా? మనం చూడలేదా? వాస్తవమే. మరి అటువంటి దీని నుంచి ఒక మద్యం పాలసీ పెడితే దాంట్లో వైఫల్యం ఉంది అని చెప్పి మీరు ఏదైనా ఎక్కడన్నా పట్టుకుంటే మీరు సూచించండి ప్రభుత్వానికి. మీరు ప్రతిపక్షం యొక్క పాత్ర పోషించకుండా అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వాళ్ళందరూ కూడా ఒకదంతో ఉపన్యాసాలు ఇస్తే వినే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనుకుని భావించడం అనేది వాళ్ళ వివేకం, వాళ్ళ విజ్ఞత సార్. అది అయితే సార్ సరే, రఘు గారు ఏ విధంగా ఏ
విమర్శ చేయగా సద్విమర్శగా మాట్లాడగలరు, విమర్శ చేయగలరు. ఇది పూర్తిగా యథార్థం కాదా అని అడుగుతున్నాం సార్. మీరు చెప్పిన దానిలో వాస్తవం లేదని కూడా నేను అనట్లేదు. కాకపోతే వారు అడిగిన దానిలో కూడా వాస్తవం ఉందిగా అనే విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచించాలనే విషయాన్ని నేను చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి అక్రమాన్ని కూడా అణిచివేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే వరకు వర్గ భేదాలు తిరువూరులో ఎటువంటి లేదు. టీకప్లో తుఫాను అంతా బాగానే ఉందని చెప్తున్నా మీరు రేపు వైసీపీ వాళ్ళ నుండి తిరువూరు నియోజకవర్గంలో వస్తున్న మాట ఏంటంటే స్థానికంలో నియోజకవర్గం గెలుపు మాదే, మున్సిపల్ గెలుపు మాదే. టీడీపీ విషయానికి వచ్చే వరకు ఉచిక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అనేక రకాలుగా పేకాట కావచ్చు, బెల్ట్ షాపుల విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రజలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో, ప్రజలు విసుగు చెందిన నేపథ్యంలో, ఈ అవినీతిని తట్టుకోలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గాన్ని పంచాయతీలు కానీ మున్సిపల్ కానీ పూర్తిగా మా పక్షానే ఉన్నారు ప్రజలు, మేమే గెలుస్తాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న నేపథ్యం. రఘు గారు ఏం చెప్తారు అంటే గత అనుభవాన్ని వాళ్ళు చెప్తున్నారు అనుకున్నా సార్. గత ప్రభుత్వంలో జరిగిన దీనికి ప్రజలు ఇంతటి అనూహ్యమైన ఘన విజయాన్ని తిరువూరు చరిత్రలో ఏ రోజు కూడా లేనిది మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఘన విజయాన్ని చేకూర్చడానికి ప్రధాన కారణాలు ఆ భావంలో జరిగిన అవేనేమో, అవే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పి భ్రమపడుతున్నారేమో అనుకుంటున్నాను సార్. అటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం అనే నిదానంతో తిరువూరులో కూడా అభివృద్ధి చూపించే అభివృద్ధి జరిగింది కాబట్టి గుండె ధైర్యంతో ప్రతి కార్యకర్త కూడా రేపు పొద్దున ఈ రోజున మనము ఇంటింటి తెలుగుదేశానికి మా నాయకులందరూ కూడా వెళ్తున్నారు. మీరు పదే పదే వర్గపోరు అంటున్నారు కదా. నేను అనట్లేదు సార్, మీరు అంటున్నారు కదా. మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఒకటే మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. మా పార్టీ ఆదేశించిన తర్వాత ఇంటింటి తెలుగుదేశం అని ఒక ప్రోగ్రాం మాకు ఇచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇంట్లో కూర్చున్నాడు చెప్పండి. ఆ నాయకుడు చేతులు ఏం చెప్పాలని చెప్పండి. నేను రెండు విషయాలు, రఘు గారు ఏ విషయాన్ని అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా వక్రీకరించి టీడీపీ పార్టీ వైపే తిప్పుకోవడంలో ఒక శతహస్తులని చెప్తున్నా కానీ ఇక్కడ వక్రీకరించట్లేదు సార్. ఇక్కడ వక్రీకరించట్లేదు. ఇప్పుడు మీరు వర్గపోరుతో వర్గపోరు ఉండటం వలన తెలుగుదేశం పార్టీలో వర్గాలుగా విడిపోయింది కాబట్టి మీ యొక్క జయాపజయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి కదా. అడిగింది ఏంటంటే ఉసుక కావచ్చు, మట్టి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, బెంచ్ షాపులు కావచ్చు, ఇటువంటి విషయానికి వచ్చే వరకు మీ పార్టీ నుండి బయటపడిన నేపథ్యంలో ఇది మాకు ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గంలో పల్లెలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మాకే అనుకూలం ఉంది, మేమే గెలిచేది, ఈ రెండు కూడా మాదే జెండా ఎగురుతుంది అనే విషయాన్ని వైసీపీ చెప్తుంది. మీ ఏం చెప్తారండి సార్? ఒక విషయం సార్, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్య కేసులు పట్టుకున్నది కదా. చెప్పండి సార్. అంటే మీరు ఏదైనా మీకు అనుకూలంగా మార్చుకొని చెప్తారు కదా సార్. మేము అనుకూలంగా మాట్లాడలేదు సార్, వాస్తవాలే మాట్లాడుతున్నాం. చెప్పండి, వాస్తవాలే. ఇప్పుడు ఆ యొక్క అపరాధి ఎవరైతే ఉన్నాడో, ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అది అధికార పక్షం అయినా కానీ స్వపక్షం అయినా కానీ అనే భేదం అనేది లేకుండా వ్యవహరిస్తుందిగా పోలీసు వాళ్ళు. పట్టుకున్నారంటే మరి కరెక్ట్ గా పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం. అసలు ఈ గంజాయి అనే సంస్కృతి ఎప్పుడు పుట్టింది, ఏ టైంలో పుట్టింది సార్? చెప్పండి. మీరు ఏదైనా నేను చెబితే అది నిజం అనుకోండి సార్.
నేను చెప్తే అది నిజమైపోదు కదా. ఈ గంజాయి అనే మాట కానీ అది ఒక ప్రజలకి ఇంత చేరువు చేసింది 19 నుంచి 24 ఉన్న ప్రభుత్వ పాలనలో కాదా? గంజాయి అనేది వైసీపీ గవర్నమెంట్ లోనే తిరువూరు నియోజకవర్గంలో సాగింది. తిరువూరు నియోజకవర్గంలోనే కాదు సార్, ఆంధ్రదేశం, యావత్ ఆంధ్రదేశం మొత్తం మీద కూడా గంజాయి యొక్క రాక్షస స్వరూపాన్ని మనం చూసింది 19 నుంచి 24. కేవలం వైసీపీ హయాంలోనే గంజాయి రాష్ట్రంలో విలయతాండం చేసిందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా. అయితే సార్ సరే గంజాయి విషయానికి సరే వీటి విషయాన్ని పక్కన పెట్టే గంజాయి విషయాన్ని పక్కన పెడతాం, మిగతా కూడా పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు గారు పాలనా పత్రాలు చేపట్టిన నాడు రాష్ట్రంలో బెల్ట్ షాపు ఉండడానికి వీల్లేదు, బెల్ట్ షాపు ఉంటే తాట తీస్తా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా 3 నుండి 4 బెల్ట్ షాపులు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మహిళలు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందంటారా? సార్, ప్రభుత్వం తన లక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత ఆ లక్ష్య సాధన అనేది ప్రజలు బాధ్యతగా భావించి వాళ్ళలో కూడా చైతన్యం ఉన్నప్పుడు ఇటువంటి వాదనలకే అవకాశం ఉంది సార్. ఎప్పుడైతే వ్యసనపరులు వాళ్ళ అవసరం కోసం కానీ వాళ్ళ దేని కోసం కానీ సమాజం ఎటుపోయినా కానీ నాకెందుకులే అని చెప్పి వ్యవహరిస్తున్న తీరుకి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉక్కుపాదం మోపి వాళ్ళు చేయవలసిన విధి విధానాలన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నా కానీ కొన్ని చోట్ల అది తప్పుదూరడం అనేది సహజమైన విషయం. ఇప్పుడు బియ్యం దీంట్లో వడ్లను రావడం అనేది సహజమైన విషయం సార్. ఇప్పుడు ఆ వ్యసనపరులు ఏదో చేశారని చెప్పి దాని ప్రభుత్వమే ఏదో లైసెన్స్ ఇచ్చి మరీ మీరు అమ్ముతున్నారు అని చెప్పి తీరు అనేది మారాలి. అయితే సార్ సరే ఈ విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా చాలా అనుభవంగా మార్చారు. ఓకే, మీరు ఏదైనా సిద్ధాంతలే. ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మద్యం విషయాన్ని పక్కన పెట్టండి. ఇదే మద్యం విషయానికి వచ్చే వరకు వైసీపీ నుండి మాట్లాడుతున్నాం. మొన్న మధ్య ఒకరు వైసీపీ నాయకులు మాట్లాడింది ఏంటంటే కేవలం ఈ మద్యం పాలసీ ప్రభుత్వ పాలసీ, ఈ పాలసీ ఉంది కాబట్టే ప్రతి పల్లెలు ఒక 3 నుండి 4 మద్యం షాపులు ఉన్నా కానీ మేము ఏమి చేయలేకపోతున్నాం, ఇది ప్రభుత్వ పాలసీ కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ప్రభుత్వ సంస్థలు మాట్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది, మధ్యతరగతి అక్కడికి వరకు వాళ్ళు ఏ విధంగా బాగుపడతారనే విషయాన్ని ఒక వైసీపీ నాయకుడు మాట్లాడిన నేపథ్యంలో వారు చెప్పిన వాస్తవం లేదంటారా? సమాజంలో అత్యున్నతమైన స్థానం గురువు స్థానం. ఆ గురువు చేత కూడా మధ్యం పంపించిన వైసీపీలో ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క మద్యం పాలసీ మీద ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం అనేది హాస్యాస్పదం సార్. పాఠం చెప్పే గురువు చేత మీరు మద్యం అందించినప్పుడు మీ ఇండికేషన్ ఏంటి సార్? అది వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క మద్యం పాలసీని విమర్శించేది అర్హత ఉందా? చెప్పండి సార్. అర్హత లేని వాళ్ళు మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ సమాధానం చెప్తారు సార్? కనీసం మీరు చెప్పండి సార్. ఈ సమాజంలో టీచర్ కొన్న పొజిషన్ ఏంటి? ఆ టీచర్ని మీరు దీని దగ్గర డ్యూటీ లేదా? మనం చూడలేదా? వాస్తవమే. మరి అటువంటి దీని నుంచి ఒక మద్యం పాలసీ పెడితే దాంట్లో వైఫల్యం ఉంది అని చెప్పి మీరు ఏదైనా ఎక్కడన్నా పట్టుకుంటే మీరు సూచించండి ప్రభుత్వానికి. మీరు ప్రతిపక్షం యొక్క పాత్ర పోషించకుండా అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వాళ్ళందరూ కూడా ఒకదొక ఉపన్యాసాలు ఇస్తే ఇదే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు అనుకుని భావించడం అనేది వాళ్ళ వివేకం, వాళ్ళ విజ్ఞత సార్. అది అయితే సార్ సరే
రఘు గారు ఏదైనా ఏ విధంగా ఏ విమర్శనైనా సద్విమర్శగా మాట్లాడగలరు, విమర్శ చేయగలరు. ఇది పూర్తిగా యథార్థం కాదా అని అడుగుతున్నాం సార్. మీరు చెప్పిన దానిలో వాస్తవం లేదని కూడా నేను అనట్లేదు. కాకపోతే వారు అడిగిన దానిలో కూడా వాస్తవం ఉందిగా అనే విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచించాలనే విషయాన్ని నేను చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి అక్రమాన్ని కూడా అణిచివేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రజలు కూడా నమ్ముతున్నారు.